అయితే ఇక్కడ అక్కడ అన్నీ మంచిగా సేల్స్ చేసి తమ్ముడు ఆయనకున్న 18 సంవత్సరాల ఏజ్‌లో మొదలుపెడితే 23 సంవత్సరాలు వచ్చే వరకు 5 సంవత్సరాల్లో 2000 బండ్లు సేల్ చేపించిండన్న. ఒక్క బండికి 10,000 ఏసుకున్న 2000 బండ్లకొచ్చేసి 10,000 ఇంటూ 2000 బండ్లేసుకున్న రూ. 2,00,00,000 అయితున్నాయి. రూ. 2,00,00,000 మంచిగా సంపాదించిండు. ఇక వచ్చిన పైసలు వచ్చినట్టు మంచిగా దాచిపెట్టి ఇగ ఏం చేసిండంటే ఈ 2,00,00,000 పైసల్ని, ఈ 2,00,00,000 పైసల్ని ఒక 50,00,000 పెట్టి ఒక దగ్గర ప్లాట్ కొన్నాడు. అది సారీ ప్లాట్ అంటున్నా. మన అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నాడు ఒక ఎకరం జాగా. ఇంకొక 50,00,000 పెట్టి ఇంకొక దగ్గర ఇల్లు కొన్నాడు. ఇంటికాడ వాళ్ళు ఉండనీకి ఇల్లు. అయితే ఇంకా ఇంకో రూ. 1,00,00,000 ఉంటాయా? రూ. 1,00,00,000 80,00,000 పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఒక గుడి ఫేమస్. ఆ గుడి మంచిగా జాతర జరుగుతది. ఎప్పటికి పబ్లిక్ వచ్చిపోతారు. అక్కడ కట్టిన ఇల్లే అది డబుల్ బెడ్‌రూమ్, కింద డబుల్ బెడ్‌రూమ్, పైన డబుల్ బెడ్ డూప్లెక్స్. అది 80,00,000 పెట్టి ఇల్లు మొత్తం కొన్నాడు. ఇల్లు మొత్తం కొన్నాడు. ఇంక ఇప్పుడు జాతరలు అక్కడ ఎట్లుంటదన్న, ఇప్పుడు మనం ఊర్లోనే అయితే డబుల్ బెడ్‌రూమ్ అంటే ఒక 800 స్క్వేర్ ఫీట్లు ఉంటది. పెద్ద పెద్ద రూమ్‌లొస్తాయి. ఇప్పుడు జాతరల కాడ ఎట్లుంటది? ఒక బెడ్‌రూమ్‌ల అందులోనే వంటగది, అందులోనే బాత్రూమ్ కడతారు. జాతరల కాడ అంటే రూమ్స్ కిరాయిస్ ఎక్కువ వచ్చినాయిక అట్లా మంచిగా కడతారు. ఆ తమ్మునికి కింద 4 రూములు, పైన 4 రూములు వచ్చినాయి. మొత్తం 8 రూములలో వచ్చినాయి. 80,00,000 పెట్టి కొన్నాడు. ఇంక 20,00,000 అకౌంట్‌లో ఏసుకున్నాడు. 20,00,000లలో 10,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసిండు. 10,00,000 క్యాష్ పెట్టుకున్నాడు ఒక దగ్గర. ఇగ ఏం చేసిండు, ఇవి రెంట్లకు ఇప్పుడు జాతర కాడ రెంట్లకిచ్చిండు. అడ్డగోలుగా ఇప్పుడు ఎంత అనుకున్నా మంచిగా మంచిగా అడ్డగోలు అంటే అడ్డగోలుగా కిరాయిలొస్తాయి. జాతరల కాడ ఎక్కువ ఎక్కువ కిరాయిలొస్తాయి. ఇంక మంచిగా ఈ ల్యాండ్ కొన్నాడు. ఇల్లు కొన్నాడు. ల్యాండ్ కొన్నాడు, ఇల్లు కొన్నాడు. మంచిగా ఆడ ఇంకో దగ్గర అపార్ట్మెంట్ కొని ఆడ కిరాయిలకిచ్చిండు. ఇక తమ్ముడు అతి చిన్న వయసులో 23 సంవత్సరాలకే ఇంక పెళ్లి లేదు, ఏం లేదు. మంచిగా జీవితంలో సెట్ అయిపోయిండు. 2,00,00,000 సంపాదించిండు. 2,00,00,000 కూడా అవి వాడు తమ్ముడు పని చేసినా చేయకున్నా రూపాయి పెడితే రూ. 2 వచ్చే కాడ ఇన్వెస్ట్‌మెంట్ చేసిండు. ఇప్పుడు ఇంక సేల్స్ ఆటోమేటిక్‌గా మార్కెట్‌లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఎవ్వరన్నా ఈ బండి కొనాలనుకున్నోళ్ళు వాళ్ళ చుట్టాలు గానీ తమ్మునికి ఫోన్ చేస్తే కొంచెం సేల్స్ అటు ఇటు చేస్తుండు. ఇంక తమ్ముడు ఏం చేసిండు, ఈయన కింద ఒక ఎంప్లాయీని పెట్టుకున్నాడు. వేరే ఇంక అంటే పెద్దగా కాకుండా చిన్నగా ఒక వాళ్ళ ఇళ్ళనందు సేల్స్ ఎగ్జిక్యూటివ్‌ని పెట్టుకొని, ఇగో వీళ్ళు కొంటా అన్నారు బండి. మరి ఇక్కడికి పో. నాకు ఇన్ని రోజులు 10,000 ఇచ్చినారుగా అన్న. నాకు ఇప్పుడు 10,000 ఏమొద్దు. నాకు ఎవరెవరు కొంటా అని ఫోన్ చేస్తారో వాళ్ళు మీకు కాంటాక్ట్ చెప్తా. వాళ్ళు నాకు 5,000 ఇచ్చేసి నువ్వు 5,000 చూసుకో తమ్మి అని చెప్పి అని చెప్పేసి వాళ్ళతోని మాట్లాడుకున్నాడు. అట్లా అనుకుంటే ఇప్పుడు ఎంత లేదన్నా ఇప్పుడు ఒక్క వెహికల్ మీద 15,000 వచ్చినా నువ్వు 10,000 తీసుకో నాకు 5,000 ఇచ్చేసేయి అన్న. నీకు వెహికల్స్ ఎవరెవరు కొంటారో నాకు నాకు చెప్పినోళ్ళు నీకు చెప్తా అని చెప్పేసి మాట్లాడిండు. సరే అయితే అని చెప్పేసి ఇంక తమ్ముడు ఏం చేసిండు, వచ్చినట్టు సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లకు ట్రాన్స్‌ఫర్ చేస్తుండు. ట్రాన్స్‌పోర్ట్ నంబర్ వీళ్ళు కొంటా అంటుండు. పంపిస్తున్నా అని చెప్పేసి కస్టమర్‌లకు చెప్తుండు. వాళ్ళని వీళ్ళని పంపిస్తుండు. ఇక తమ్ముడు బిజినెస్ చేయకున్నా తమ్మునికి ఒక వెహికల్ మీద 5,000 వస్తున్నాయి. ఒక్కొక్క వెహికల్ మీద పోతలేడని చెప్పేసి కాంప్రమైజ్ అయ్యి 2, 3,000 తీసుకున్నాడు. ఒక్కొక్క వెహికల్ మీద ఎక్కువనే తీసుకుంటూ తక్కువనే తీసుకున్నాడు. అది సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అయిపోయింది. ఇక తమ్ముడు ఏం చేసిండు, ఇవి వచ్చిన పైసలతోని ఇవి చేసిండు. ఇక వెనకకి తిరిగి చూసుకుంటే జీవితం బ్రహ్మాండంగా ఉన్నది. సంతోషపడుతుండు. వెనకకి తిరిగి చూసుకుంటే రోజులు నేను ఖాళీగా అవర్గా తిరిగేటోడిని. నేను ఇప్పుడు ఈ రేంజ్‌లో అయిపోయానని తమ్ముడే నమ్ముకుంటలేడు. ఆయన ఊహ మొత్తం సంతోషంలో తేలిపోతుండు. ఇట్లా కాదు ఇంగ సంపాదించే సంపాదించిన. ఇప్పుడు నాకు కొంచెం మార్కెట్‌లోకి పోయినా నేనున్నా లేకున్నా ఒక దగ్గర నేను అప్పటిలాగా బిజినెస్ చేయాలని ఏం లేదు. నేను లేకున్నా ఫోన్‌లో కూడా నడిపించే స్టేజ్‌కొచ్చిన. ఇప్పుడు ఇంగ తమ్మునికి ఆలోచన వచ్చింది. ఈ వయసులో ఎంజాయ్ చేయాలి గంతే. ఈ వయసులో 2, 3 సంవత్సరాలు ఎంజాయ్ చేసి పెళ్లి చేసుకుంటా అనుకున్నాడు. 23 సంవత్సరాలు ఉన్నాయి. 2 సంవత్సరాలు ఎంజాయ్ చేసొచ్చి పెళ్లి చేసుకుంటా అన్నాడు. అనుకోని ఇంగ ఆల్రెడీ 10,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసిండు. 10,00,000 క్యాష్ ఉన్నాయి. ఇంగ ఈ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో దేవస్థానాలు అన్నీ తిరిగొచ్చిండు. తర్వాత టూరిస్ట్ ట్రావెల్స్ మొత్తం తిరిగొచ్చిండు. మళ్ళీ అటు ఢిల్లీకి పోయి ఆగ్రా అటు ఇటు అన్నీ తిరిగొచ్చిండు. మళ్ళీ ఇటు పోతే గోవా పోయిండు. ఇక ఇటు ఎన్ని పైసలు ఒడగొట్టినా కొద్దీ ఆళ్ళు ఫోన్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళు సేల్స్ ఎగ్జిక్యూటివ్ పంపుతూనే ఉన్నారు. ఎంతో కొంత ఇన్‌కమ్ వస్తూనే ఉన్నది. మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉండే అవి రెంట్లు వస్తూనే ఉన్నాయి. ఈ ల్యాండ్ వాల్యుయేషన్ పెరుగుతూనే ఉన్నది. అగ్రికల్చర్ వాళ్ళకన్నా కౌలుకో పాలకో వచ్చినా ఆ పైసలు వస్తున్నాయి. ఇక తమ్మునికి ఇంగ ఇప్పుడు పైసలు ఒడగొడదామన్నా ఇప్పుడు రూపాయి ఒడగొడితే రూ. 2 వస్తున్నాయి. ఇక ఏ పని చేసుకుని ఎంత ఎంజాయ్ చేసినా వస్తున్నాయి. అమ్మా! ఇక ఇదేరా లైఫ్ అనుకున్నాడు. అందులోకెళ్ళి వచ్చిన వాటిలోకెళ్ళి ఎవలోళ్ళకి లేనోళ్ళకు వాళ్ళ పాపం అనిపించినోళ్ళకు మంచిగా దాన ధర్మాలన్నీ చేసుకుంటా ఏం లేదు. ఇక చుట్టుపక్కల అన్నీ తిరిగొచ్చినా కదా! ఆల్మోస్ట్ ఇండియా నాకు ఏ వచ్చినా అన్నీ తిరిగొచ్చినా కదా! వేరే దేశాలలో గానీ ఇంకా ఏడేడున్నా మొత్తం తిరిగొత్తా అని చెప్పేసి ఏం చేసిండు పెద్ద పెద్ద కోరికలు లక్షలు వేరే దేశాలకు పోయి తిరిగొచ్చేదానికి కొంచెం టైం పెట్టుకొని చిన్న చిన్నగా ఓయ్ ఎక్కడెక్కడ తిరగాల్సినో అవన్నీ ఒక బాక్స్‌లో రాసి చీటీలు రాసుకొని ఆ బాక్స్‌లో ఏసుకున్నాడు.
మంచిగా ఆ బాక్స్ నింపిండు ఆయన కోరికలన్నీ నింపి ఇంకా తెల్లారి లేచి ఆయన ఏం లేదు తమ్ముడు తెల్లారంగానే లేవాలి తెల్లారంగా ఎన్ని గంటలకంటే ఎన్ని గంటలకు అయితే అన్ని గంటలకు ఇష్టం 9 10 ఎన్ని గంటలకు లేచి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి ఆ బాక్స్లోకి వెళ్ళి చీటి తీసి ఆ చీటి ఏమొస్తుంది ఇంకో పలానా ఇయ్యాల గిడికి పోవాలి గీ దేవస్థానంకో గీ సినిమాకో లేకపోతే ఇంకా గీ టూర్కో ఏదైనా పోవాలని ఆయన కోరికలు రాసుకున్నాగా ఆ చిట్టి తీస్తుండు ఆడికి అది 2 రోజులు కానీ వారం రోజులు కానీ అది వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఇంకో చిట్టి తీస్తాడు ఇంకోటి పోతాడు ఇంకా ఆ తమ్మిది మొత్తం లైఫ్ ఎంజాయ్ ఈ 10 లక్షలకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన ఇంట్రెస్ట్ పైసలతోనో అవి వచ్చిన వాళ్ళతోనే వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తుండు మంచిగా బ్రహ్మాండంగా ఫ్యామిలీ సెట్ అయింది తమ్ముడు ఇక 25 సంవత్సరాలు వచ్చింది వరకు ఆల్మోస్ట్ ఇండియా మొత్తం తిరిగి వచ్చిండు ఏమేమి ఉన్నాయో మొత్తం తిరిగి వచ్చిండు 26 సంవత్సరాలు పెళ్లి చేసుకోగానే అలా భార్యకి చెప్పిండు ఇట్లా మనకి ఇన్కమ్ సోర్స్ ఎంత ఉన్నది ఇట్లా మా అమ్మ నాన్న ఇట్లా ల్యాండ్ కొని ఇట్లా ఇది సోర్స్ అని చెప్పిండు మొత్తం చెప్పి ఇక నా లైఫ్లో నాకు ఆల్మోస్ట్ నేను అన్నీ తిరిగి వచ్చాను నాకు మంచిగా నేనైతే మంచి సెటిల్లోనే ఉన్నా నువ్వు చిన్నప్పటి నుంచి ఎట్లా పెరిగినో తెలియదు నీ జీవితం ఏదో నాకు తెలియదు ఇప్పుడు నిన్ను కష్టపెట్టకుండా జీవితాంతం మంచిగా చూసుకుందాం అనుకుంటున్నా నీ కోరికలు ఏందని చెప్పేసి ఆ అమ్మాయిని అడిగిండు సో పలానా కోరికలు నాకు ఇవి ఉన్నాయి ఇది అని చెప్పేసి పలానా అని చెప్పేసి ఆ అమ్మాయి అన్నది అమ్మాయి కోరిక ఏవేవి ఉన్నాయో అన్నీ ప్రతి ఒక్కటి ఇక ఇప్పుడు వీడు అంతా తిరిగి వచ్చిండు వద్దన్న పైసలు వస్తూనే ఉన్నాయి అమ్మాయి కోరికను ఏమేమి తీరుద్దామని చెప్పేసి ఆమెను కూడా మంచిగా ఎక్కడెక్కడ అంతా దింపుకొచ్చాను టూరిస్ట్ ట్రావెలర్స్ మొత్తం సినిమాలు షికార్లు ఇంకా ఏదంటే అది వాళ్ళకి కోరింది వాళ్ళు ఏడి పోవాలని కూడా గాడికి ఏది తిందామంటే అది ఏదంటే అది మంచిగా తిరిగి మంచిగా ఎంజాయ్ చేస్తాను లైఫ్ ఇక లైఫ్ ఎంజాయ్ చేసినలో ఇప్పుడు ఎంత పైసలు ఎంత చేద్దామన్నా ఇంకా ఇప్పుడు వాళ్ళది ఇప్పుడు ఏమున్నదన్న ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇప్పుడు రెంట్లు వస్తూనే ఉన్నాయి అటు జాగా వాల్యుయేషన్ పెరుగుతూనే ఉన్నాయి ఫిక్స్డ్ డిపాజిట్స్ వస్తూనే ఉన్నాయి మళ్ళీ సేల్స్ నుంచి ఇటు నుంచి డబ్బులు వస్తూనే ఉన్నాయి వీనికి ఒకటే పర్సన్ అయితే అప్పుడేమో పని లేదు ఏం లేదు అవరగా తిరిగిండు ఇప్పుడు ఒకటే వీనికి పిచ్చి ఎవరిని ఎవరిని పని చేసినా చేయకుండా పైసలు వస్తున్నాయి ఏం చేసినా వడతలేవు వీనికి ఇంక ఇదే టెన్షన్ అయిపోయింది అనుకో ఇక టెన్షన్ ప్లస్ సంతోషం ఏం చేసినా వడతలేవు అని చెప్పేసి వాడు చిన్నపాటిగా వానికి దోచినంత లేనోళ్ళకు సాయం చేసుకుంటే మంచిగా లైఫ్ని మంచిగా లీడ్ చేస్తుండు మంచిగా పెళ్ళి అయినాక ఇక కొంచెం అటు వాళ్ళ భార్యకి ఏమేమి చూడదు అన్నీ చూపించుకొచ్చిండు వాళ్ళ భార్యను మంచిగా చూసుకుంటూ తర్వాత పిల్లలు పుట్టిండు పిల్లల్ని మంచిగా ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటాం మంచిగా లైఫ్ మొత్తం సెటిల్ అయిపోయింది ఇంకా వాడు ఏడాడు ఇన్వెస్ట్మెంట్ చేయాలనో అన్నీ వానికి వచ్చినట్టు పైసలను కొంచెం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని కొంచెం షేర్ మార్కెట్లల్లో ఆడ చేసుకొని మంచిగా సెటిల్ అయ్యిండు ఇదంతా ఈ జీవిత చరిత్ర మొత్తం వాళ్ళ భార్య కోరికలు కూడా మొత్తం తీర్చి అంతా 30 సంవత్సరాల లోపు ఇండియా మొత్తం తిరిగి వచ్చిండు ప్రతి ఒక్కటి చూసి వచ్చిండు అన్న ఇది ఒక బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ ఇప్పుడు ఇలా నువ్వు ఆలోచించన్నా ఇప్పుడు జాబు ఎత్తే ఒక పర్సన్కి 35 లక్షలు 40 లక్షలు మిగులుతున్నాయి ఏది ఆయనకు 60 సంవత్సరాలు వచ్చే వరకు పొద్దున 6 గంటలకు లేచి ఇరాడయ్యి డ్యూటీకి పోయి మళ్ళీ దిగి రాత్రి 7 8 గంటలకు 12 అవర్స్ జాబ్ చేస్తే నువ్వు అప్ అండ్ డౌన్ నీ ఏంది ప్రయాణం టైంతో సహా 12 అవర్స్ జాబ్ చేస్తే నీకు మనశ్శాంతి లేని జీవితానికి నువ్వు అన్ని సంవత్సరాల యొక్క వేసి 40 లక్షలు సంపాదిస్తే నువ్వు తిందామన్నా సరిగా తినలేవు ఏం చేసినా ఇబ్బంది ఆ వయసులో వచ్చే వరకు నీకు ఇక్కడ ఈ బిజినెస్ చేయడం వల్ల ఇది ఒకటి బిజినెస్ కాదు ఇట్లా ఏ బిజినెస్ అన్న చేయడం వల్ల నీకు లైఫ్లో ఫైనాన్షియల్గా ఇబ్బంది ఏముండదు ఇది ఒకటి నేను నమ్మిన వచ్చిన వాళ్ళని కూడా నువ్వు మంచిగా చూసుకోవచ్చు ఇప్పుడు చూస్తూనే ఉన్నావు తమ్ముడు ఎంత మంచిగా చూసుకున్నాడు ఇప్పుడు బిజినెస్కు జాబ్కు కానీ బిజినెస్ కానీ తేడా ఇది మీరు ఒక్కటి ఆలోచించాలన్న ఇప్పుడు ఎన్ని రోజులు కానీ లిమిట్ గింతే జాబ్ ఎత్తే గీ టైం వరకు అని ఉంటుందన్న ఏది తిరిగే టైం ఖాళీ టైం బిజినెస్ చేస్తే చేసినంతసేపు మంచిగా చేయొచ్చు తర్వాత కొద్ది ఒక 1 ఇయర్ కష్టపడితే సెకండ్ ఇయర్ నుంచి నువ్వు చేయకుండా నువ్వు ఆ బిజినెస్ నువ్వు ఆ సిచ్యువేషన్ లేకుండా ఆటోమేటిక్గా బిజినెస్ క్లిక్ అవుతుంది జాబ్ అయితే అట్ట కాదు ఖచ్చితంగా డ్యూటీకి పోయి రావాలి మొత్తం ఎట్లా అంటే ఇంకా జీతం టైప్ పోవాలి బయట ఇంత మంచిగా బిజినెస్ చేసుకుంటే ఇంత మంచి డబ్బులు వస్తాయంటే ఎవరికి ఇది అర్థం కాదు ఈ కాన్సెప్ట్ అందరి దీనిలో తెలియక కొందరు మోస్ట్ టాలెంట్ పర్సన్లు ఏం చెప్తారంటే వీళ్ళు ఇండియా యువతను కానీ ముందుకు కొనేదని చెప్పేసి జాబ్ బెస్ట్ ఇది బెస్ట్ అది బెస్ట్ అని చెప్పేసి మంచి అందరి మనసుల్ని తప్పుదోవల పట్టిస్తున్నా అయితే వాస్తవానికి కొందరు జాబ్కి ప్రిపేర్ అయ్యి కొసదాకా పోతారు లాస్ట్ మూమెంట్లో వాళ్ళు ఏదో కారణంగా వాళ్ళకి జాబ్ రాదు వాళ్ళకు నాకు తెలిసి వాళ్ళకు మంచి మంచి కోసమే వాళ్ళకి జాబ్ రాలే ఈ జాబ్ వస్తే ఇదే జీతం వచ్చుడు పోవడం ఉంటుందన్న అయితే బిజినెస్కు జాబ్కు సంబంధించిన తేడా ఇది
ఇంకో వీడియోలో ఇంకో మంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంతటితో బాయ్ బాయ్ అన్న. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అన్న.